హలో గైస్, అందరికీ తెలుసు కదా, మీరు చూస్తారు అనమాట. సో ఈరోజు వీడియో ఏంటిదంటే ఖాళీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. మీరైతే మస్తు ఖుషి అయిపోతారు. అంటే మనం మొత్తం ఆల్రౌండర్ అనమాట. సో అక్కడ అక్కడ అన్నీ చేసేస్తాము. సో ఇప్పుడు మనము మన గ్యాంగ్ దగ్గరికి అయితే తీసుకుపోతాం. మీరు చూడరు ఎట్లుంటారో, మొత్తం ఆగమాగం ఉంటారు అనమాట. అసలు వీళ్ళు నాకు అర్థం కాదు, మీకేం అర్థమవుతారో మీకే తెలియాలి. అది దాన్ని చూపిస్తా. ఇడ ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తుండు. ఇడ నేను చెప్పింది అయితే ఒక్కడు చేస్తలేడు. ఇడ ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తుండు. ఇడ ఈ సాంటలు దొరుకుడు చాలా రేర్ అనమాట. జాతి రత్నాలు వీళ్ళు. వాని బతుక అయిపోయింది అనమాట. బతుకు ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. సో ఇప్పుడు నేను మీకు కిక్కింగ్ స్కిల్ ఎట్లా చేస్తారో చూపిస్తా. మీరు అయితే నన్ను చూసి నేర్చుకోండి. అరే ఇది మన ఆడియో రా భయ్, అట్లా చేయదు. ఇప్పుడు ఏంటిదంటే మీకు స్కిల్లు అయితే చూపిస్తాను అనమాట. ఏం స్కిల్లు అంటే అవి నాకు తెలియని స్కిల్లు, అడ్వాన్స్ స్కిల్లు చూపిస్తాను నేను. మీరైతే చూసి నేర్చుకోండి. ఖాళీ ట్రై అయితే చేయకండి. ట్రై చేస్తే ఇక మీకు ఏమవుతుందో నాకైతే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం మొత్తంని చూపిస్తాను నేను. బ్రో మీ పేరు చెప్పండి. బ్రో రామ్ చరణ్ అనమాట వీని పేరు. వీడు ఏం కార్నర్ రా ఇది? లెఫ్ట్ కార్నర్ యాంకిల్ హోల్డ్ చేస్తాడు అనమాట. ఖాళీ యాంకిల్ హోల్డ్ చేస్తాడు. ఒకవేళ లెఫ్ట్ రైడర్ ఉంటే అక్కడ పోనీకి రాదు వీనికి. వీడు వచ్చేసి శివమన్ అండి. వీని పేరు. వీడు డీసెంట్గా అంటే అది శివమన్ అండి. ఓకే చెప్పండి. సో ఇది అనమాట వీని పేరు. వీడు చూడడానికి అమాయకుని లాగా కనిపిస్తాడు, కానీ చాలా కంత్రిగాడు వీడు. ఇప్పుడు మనం వచ్చేసినాం ఆకాష్ బాయ్ దగ్గరికి. అది మన పేరు అట్లా తెలిసి ఉండాలి. అంటే నా జాన్ అనమాట వీడు. నా జాన్, నా ప్రాణం అన్ని వీడు అనమాట. కానీ ఇక అరే అట్లా అంటే వీడు ఎట్లా అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఓవర్లేని టైంలో వీడు వచ్చి నాకు మస్తు ఆదుకున్నాడు అనమాట. అంటే ఎట్లా అంటే ఇగో ఇది మొత్తం వీడియో చేసిండు అనమాట. ఇగో మీకు కనిపిస్తుంది కదా, కింద మొత్తం సంసారం వీడియో చేసిండు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. గీకిండు అనమాట వచ్చి. సో వీడు మస్తు ఇక్కడ కార్నర్ ఉంటాడు అనమాట. వాడు బ్లాకరు, నేను రైడరు, వాడు ఆల్రౌండరు. వాడు అక్కడ కార్నర్ ఉంటాడు అనమాట. నాకు తెలియదు కాదు, అక్కడ లాస్ట్ కార్నర్ ఉంటాడు. రైట్ కార్నర్ వాడు, లెఫ్ట్ కార్నర్ వాడు బ్లాకర్, నేను రైడర్. రైడింగ్ స్కిల్ అయితే నేర్పుతాడు అనమాట కొన్ని. మీరైతే చూసి నేర్చుకోండి. కానీ ఇవి అడ్వాన్స్ స్కిల్ అనమాట. అంటే మా ఒక్కొక్కరికి వచ్చు, ఆల్రౌండర్ అనమాట వాడు. ఇప్పుడు చూసుకుంటే అమ్మ రివర్స్ స్కార్పియోన్కి ఎక్కిస్తున్నాడు. మా టీంలో పేరు పెట్టిందంటేనే వానికి బుల్డోజర్ అని. వాడు రైడింగ్కి వచ్చిండు అనుకో, అవతల టీం వనకాలి, అట్లుంటుంది అంతోని. అయిపోయా చూసి అది కానిపోయి అసలు ఎస్కేపింగ్ స్కిల్ లేవు అక్కడ. ఆకాష్ వాడు ఆకాష్ నా జాన్ వాడు. ఆగో అరే శివమని నేను చూపిస్తాను. ఏంటిది ఇంకోసారి ఏమో చెప్తుండు. ఇంకోసారి అన్న మా గురువు అన్న ఇది చాలా ఓవర్ అయిపోయింది. ఇది ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ వానికి అక్కడ ఉన్నోనికి యాంకిల్ హోల్డ్ చేయడానికి వస్తలేదు. నేను చేసి ఇప్పుడు పోయి అరే రారా రామ్ చరణ్ ఇక్కడ దాను. అది అప్పుడప్పుడు అట్లనే అవుతా ఉంటది, అది పట్టించుకోవద్దు అనమాట. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈరోజు కబడ్డీ వీడియో తీస్తున్నాం. నెక్స్ట్ మనం అప్గ్రేడ్ అయిపోతుంటా పోదాం అనమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో వస్తాం అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వీనికి స్కూల్లో అందరు ఏమంటారు అంటే చాలా డీసెంట్ అంటారు, కానీ వీడు ఎస్ అంటాడు ఖాళీ మాకు మాత్రమే తెలుసు.
చాలా చాలా మస్తు డేంజర్ అనమాట వీడు, చెప్పలేమన్నమాట. నల్లికుంట్లోడు అంటారా, సేమ్ అట్లా అంటాడు వీడు. ఆకాశం బతుక అయిపోయింది అనమాట, చూసుకోవచ్చు మీరు. అరే అరే ఆకాష్, వాటర్ తాగరా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. అయితే ఒకటి చూపిస్తా, అదేంటిదంటే అంకుల్ అయితే ఆడ కన్సిస్టెంట్లీ వర్కౌట్ చేస్తుండ అనమాట. అంకుల్కి చూసి నేర్చుకోవాలి. జూమ్ చేయమా ఆడాగో అంకుల్కి, ఆడ అంకుల్ చూసిండు అనమాట వీడియో, అక్కడ కెమెరా అక్కడ దిక్కు మలిపినామని, అందుకోసం ఎక్సర్సైజ్ అనేది ఆపేసిండు. అట్లా డిస్టర్బ్ చేయొద్దు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు నేనైతే రైడింగ్ చేస్తా, మీరైతే చూసి ఖాళీ ఎంటర్టైన్ కాదు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఏంటిదంటే మా వాళ్ళు అయితే మొత్తం అలసిపోయారు అప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి. మేము ఇప్పుడు టైం వచ్చేసి 9:42 అవుతుంది, మేము వచ్చింది 7కి. సో 3 hours అయింది. మా వాళ్ళు అయితే మస్తుగా రెస్ట్ తీసుకుంటారు. మనం జరసేపు వాళ్ళకి సతాయిద్దాం అనమాట పోయి. మా టీం మెంబర్స్ అయితే మేమైతే ఇంట్రడ్యూస్ చేస్తాం ఇప్పుడు. ఖాళీ మీరు చూసి ఎంజాయ్ చేయరు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఏంటిదంటే ఇది మా టీం అనమాట మొత్తము. ఈ టీంలో ఏంటిదంటే మొత్తం మనము ఖాళీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. మీరు చూసుకుంటే వీని పేరు వచ్చేసి శోమని, మీకు తెలిసిందే. వీడు చాలా డీసెంట్ అనమాట, కానీ అట్లా కనిపిస్తాడు కానీ అట్లా కాదు. సో వీడు వచ్చేసి ఆనంద్ అనమాట, మా కెమెరామ్యాన్. సో ఇప్పుడు వీని పేరు అయితే మంచిగా రెడీ అయ్యేసి వచ్చిండు. వీని పేరు అవినాష్. మాట్లాడరేమన్నా, మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్ అనరా. హలో గైస్. వీడు జర ఆగమాగం చేస్తాడు అనమాట, జర యాంటిక్ పీస్ అనమాట వీడు. ఆకాష్ భాయ్ తెలుసు కదా నా జాన్. మొత్తం ఇక మాట్లాడతాడు వీడు. మాట్లాడు. సబ్స్క్రైబ్ అంట జేవరి. వీని కోసం ఒక సబ్స్క్రైబ్, నా కోసం ఒకటి లైక్ చేయండి. లైక్ అంట వీనికి, షేర్ చేయండి. షేర్ నీకు రా, కామెంట్. మళ్ళీ నాకేం చేస్తారు, ఇన్స్టాలో ఫాలో చేయండి నాకు. ఇక వీని కోసం అయితే ఇక వీడు కామెంట్లలో లైకులు చేయండి. కామెంట్లలో లైకులు చేయాలంట వీని కోసం. సో మస్తు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే మేము ముంగటికి తీసుకొస్తాము. సో ఇది మొత్తం ఇంకా శాంపుల్ మాత్రమే. అంటే మేము నా ఎంటర్టైన్ నచ్చితే నా పేరు కామెంట్లో ఏమంటారు నా పేరు కామెంట్ చేయండి. సో వీని పేరు అంటే #ఆకాశం, ఇదేమంటారు కామెంట్ చేయండి, #ఆకాశ్ అని. మీకు మీ అమ్మ నాన్న అయితే మీకు మీ అమ్మా నాన్న ఇష్టం అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అని అయితే మేము చెప్పాము, ఎందుకంటే అది మీ ఇష్టం ఉంటుంది, అది పద్ధతి కాదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడైతే ఇది మా టీం అనమాట. మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్ కావాలంటే, వీడియోస్కి కావాలంటే సబ్స్క్రైబ్ కొట్టుర్రి. ఇన్స్టాలో డిస్క్రిప్షన్లో మా అందరి ఇన్స్టా పేజ్లు అయితే ఉంటాయి. ఆనంద్ X390. నువ్వు చెప్పరా. శివమని. నువ్వురా. అవినాష్ 28. అవినాష్ 28. నేను అంత సాహసం చేయలేను బ్రో. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వీడు నా జాన్. వీడు ఎందుకంటే అన్ని పనులు చేస్తాడు నా కోసం, వెనుక కూడా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే గ్రౌండ్ బి ఇప్పటిదాకా మొత్తం వాడే చేసిండు. ఎందుకంటే వీడు ఉన్నది మా కోసము, కానీ వీని కోసం ఎవరు లేరు, కానీ నేనున్నా. వీళ్ళు చేస్తారు అట్లా, కానీ నేను ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు.